హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్. యూర్ వాచింగ్ వరప్రసాద్ వరం ఛానల్. చాలా రోజుల తర్వాత నేను యూట్యూబ్ మళ్ళీ వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చిన కొత్త అప్డేట్ ఏంటంటే దీనిలో 3 ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనకు 100 సబ్స్క్రైబర్స్ అయితే మీకు ఒక కండిషన్ వచ్చేది. తర్వాత వచ్చేసి మీ ఛానల్ కి ఒక యూఆర్ఎల్ ఉండేది, అదొకటి. దాని తర్వాత వచ్చేసి యూట్యూబ్ హ్యాండిల్ వచ్చేసి. సో ఈ 3కు సంబంధించిన యాక్చువల్లీ 3 రిలేటెడ్ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. సో ఎవరైతే ఛానల్ క్రియేటర్ ఉందో, మెయిన్ గా ఈ ఛానల్ ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుందంటే ఎవరైతే యూట్యూబ్ వీడియో చేస్తుంటారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఒక ఛానల్ ఉంది, మీ పేరు మీద మీరు ఛానల్ నడుపుతున్నారు, మీ కింద మీ పేరు లాంటి ఛానల్ ఇంకెవరైనా పేరు పెట్టుకొని కామెంట్ చేశారనుకోండి, మీ సబ్స్క్రైబర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు మీరే కామెంట్ చేసుకోవాలని చెప్పేసి ఫేక్ రిప్లై ఇవ్వడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, లేదా డబ్బులు ట్రాన్సాక్షన్ చేసుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి కనుక యూట్యూబ్ ఏం చేసిందంటే వీటిని అవాయిడ్ చేయడానికి అని చెప్పేసి మీకు ఫస్ట్ థింగ్ వచ్చేసి యూట్యూబ్ హ్యాండిల్ అని ఇచ్చింది. దీని గురించి చెప్పే ముందు, దీనికన్నా ముందు మనకి ఏముంది అంటే 100 సబ్స్క్రైబర్స్ నిండినప్పుడు మీకు యూట్యూబ్ లో యూఆర్ఎల్ వచ్చింది అనమాట. సపోజ్ నా ఛానల్ పేరు వరప్రసాద్ వరం. సో మీరు నా ఛానల్ గిట్ట చూడాలనుకుంటే youtube.com/varaprasadvaram అని కొట్టారనుకోండి, డైరెక్ట్ గా నా ఛానల్ ఓపెన్ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే మనకు 100 సబ్స్క్రైబర్స్ ఉండేది, ఆ సబ్స్క్రైబర్స్ తీసేసి ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ కి యూఆర్ఎల్ ఇస్తున్నారు. దీంతో పాటు హ్యాండిల్ ఎలాగా అంటే మీరు ఇప్పుడు ఛానల్ పేరు మీద నా పేరు వరప్రసాద్ వరం, నేను వచ్చేసి నా ఛానల్ హ్యాండిల్ పేరు వచ్చేసి @వరప్రసాద్ వరం. సో వరప్రసాద్ వరం అనే హ్యాండిల్ కొట్టేసి @వరప్రసాద్ వరం కొట్టినప్పుడు నా ఛానల్ మాత్రమే ఓపెన్ అవుతుంది. నా అంటే ఈ హ్యాండిల్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ ఛానల్ మాత్రమే ఓపెన్ అవుతుంది. సపోజ్ వరప్రసాద్ వరం అనే ఛానల్ వేరే పేరు ఉంది, వేరే ఛానల్ కి పేరు ఉంది, బట్ వాళ్ళ హ్యాండిల్ వచ్చి వరప్రసాద్ వరం లేదనుకోండి, సో వాళ్ళ ఛానల్ ఓపెన్ కాదు. ఎందుకంటే ఇది ఫేక్ ఛానల్స్ అవాయిడ్ చేయడానికి యూట్యూబ్ తెచ్చిన పెద్ద ఇంపార్టెంట్ కంటెంట్ అనమాట యూట్యూబ్ హ్యాండిల్ అని చెప్పేసి. సో ఇది ఎలా చేసుకోవాలి మరి అంటే, మీకు ఆల్రెడీ యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి మెయిల్ పంపించారనమాట యూట్యూబ్ వాళ్ళు. ఆ మెయిల్ ఐడిలో మీకు చేంజ్ హ్యాండిల్ ఆప్షన్ వస్తుంది. అందులో మీ యూఆర్ఎల్ కనిపిస్తుంది, ప్లస్ మీకు ఏదైతే హ్యాండిల్ మీ ఛానల్ ఆటోమేటిక్ గా తీసుకునేది, మీరు ఏదైతే ఛానల్ పేరు పెడుతున్నారో అది హ్యాండిల్ తీసుకుంటుంది. ఒకవేళ ఆ హ్యాండిల్ వేరే వాళ్ళు తీసుకునేది ఉంటే మీకు మళ్ళీ వేరే హ్యాండిల్ అనేది చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. నా పేరు వరప్రసాద్, నా ఛానల్ పేరు వచ్చేసి @వరప్రసాద్ వరం. ఇదే వేరే వాళ్ళు గిట్ట వరప్రసాద్ వరం ఛానల్ పెట్టుకుంటే వాళ్ళకు నా వరప్రసాద్ వరం ఛానల్ హ్యాండిల్ అనేది లభించదు అనమాట. దీనివల్ల నేను ఆ ఫేక్ ఛానల్స్ అవాయిడ్ చేయబడతాను. మీరు ఈమెయిల్కి వెళ్ళండి, ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసిన తర్వాత అక్కడ చేంజ్ హ్యాండిల్ ఆప్షన్ ఉంటుంది. మీ ఛానల్ పేరు ఒకవేళ లేకపోతే మీరు ఇంకొక పేరు సెలెక్ట్ చేసుకుని హ్యాండిల్ సెట్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఫేక్ ఛానల్స్ అవాయిడ్ కావచ్చు. ఇది మంచి అప్డేట్. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ వీల్ మీట్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై, జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాద్ వరం.